గోవా అనగానే మనకు గుర్తుకు వచ్చేది బీచ్లు, పార్టీలు. కానీ దక్షిణ గోవాలో దట్టమైన అడవుల మధ్య 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని మీకు తెలుసా? అయితే అందులోని 2 ప్రదేశాలని ఈ వీడియోలో చూద్దాం. అదే శ్రీ సంస్థాన గోకర్ణ పార్థాగాలి జీవోత్తమ మఠం. అదేనండి ఈ మధ్యలో మనం వింటున్నాం కదా, ఎత్తైన శ్రీరాముడి విగ్రహం, అలాగే దాంతోపాటు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. ఈ 2 ప్లేసెస్ని అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చాలా బాగుంటుంది అండ్ టెంపుల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అయితే ఈ ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి, బస్ ఫెసిలిటీ ఉందా లేదా, నియర్ బై రైల్వే స్టేషన్, అలాగే మిగతా విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ప్లేసెస్ని విజిట్ చేయడానికి మనకి బస్ ఫెసిలిటీ ఉంది, అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీరు బస్లో వస్తే పంజిమ్ నుంచి కనుకొన రావాలి అండ్ కనుకొన నుండి కార్వార్ బస్సెస్ అయితే బోర్డ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ట్రైన్లో వస్తే కనుక మడ్గాన్ జంక్షన్ నుంచి మనకి ఫ్రీక్వెంట్ ట్రైన్స్ ఉంటాయి. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ కనుకొన. మీకు ఇక్కడ నియర్ బై ఉన్న పాపులర్ బీచెస్ వచ్చి కనుకొన అండ్ పలోలెం. మీరు ఒకవేళ ఈ బీచెస్కి వస్తే మాత్రం చాలా దగ్గరలో ఉంటుంది ఈ రాములవారి విగ్రహం. సో అప్రాక్సిమేట్గా 9 to 10 కిలోమీటర్స్ అంతే. మీరు నా లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి, పైన ఐకార్డ్లో ఇస్తున్నా. పలోలెంలో నేను ఎక్కడ స్టే చేశా అండ్ పలోలెం దగ్గరలో ఉన్న బీచెస్ ఏంటి అనే విషయాలను అయితే ఆ వీడియోలో చూడొచ్చు. సో ఎగ్జాక్ట్గా పలోలెం బీచ్ నుంచి 9.5 కిలోమీటర్స్ చూపిస్తుంది శ్రీరామ్ స్టాచ్యూ, రాములవారి విగ్రహం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. यहाँ पे रेलवे स्टेशन भी है? रेलवे स्टेशन भी है क्या? ఓకే 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 చలో. సో ఏదో మనకు వచ్చి రాని ఇండియన్లు అయితే వాళ్ళతో మాట్లాడుతున్నా. సో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఇది కనుకొన్న రైల్వే స్టేషన్ రోడ్. ఇది బ్యాక్ సైడ్ పలోలెం బీచ్. అండ్ గోవాలో 9 o'clock వరకు అయితే ఎలాంటి షాప్స్ ఓపెన్ చేయరు. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు ఎమర్జెన్సీ ఉంటే అంటే లైక్ మెడిసిన్స్ అయితే క్యారీ చేయండి, మెడిసిన్స్ తెచ్చుకుంటేనే బెటర్. కదంబా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఇది కేటీసీ బస్ స్టాండ్, కదంబా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇది కనుకొన్న బస్ స్టేషన్. ఇది ఒకవేళ మీరు బస్కి వస్తే ఇది ఇక్కడ దిగాల్సి వస్తుంది. కనుకొన, పైనేం, లవరేం, పాడేమంట. ఈ కనిపిస్తున్న బస్సు కనుకొన మార్గో పంజిమ్. సో డైరెక్ట్ అయితే పంజిమ్ నుంచి మనకి కనుకొన బస్సెస్ ఉన్నాయి. సో మీరు పల్లెలం రావాలనంటే బస్ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఖర్చు తక్కువ అండ్ ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. కాదు ప్రాబ్లం ఏంటిదనంటే బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అరగంట గంటకు ఒక బస్సు వస్తుంది. సో మళ్ళీ అది ఫుల్ అయిపోయే వరకు వాళ్ళ బస్సులు తీయరు. నేత్రవాలి వైల్డ్ లైఫ్ సాంచురీ. మీరు ఒకవేళ నేచర్ లవర్ అయితే ఇదైతే బెస్ట్ స్పాట్ అని చెప్తా. ఇక్కడున్న వాటర్ ఫాల్ మోస్ట్ పాపులర్ వాటర్ ఫాల్స్లో ఒకటి నేత్రవాలి వాటర్ ఫాల్స్. నేను స్క్రీన్ పైన ఇమేజ్ యాడ్ చేస్తున్నా చూడండి. ఆ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓ ఏం మామూలుగా లేదు అసలు, ఇది సూపర్ మాస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, మామూలుగా లేదబ్బా. ఇలా టర్న్ అవుతున్నా ఎలా కనపడ్డది. ఇక్కడ కిందికి వెళ్తే మస్తు ఉంటుంది. సో అదే చెప్పేది, గోవాకు ఒకవేళ వస్తే స్టిక్ అయిపోండి 1 లేదా 2 ప్లేసెస్కి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని మీరు ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయాలంటే 1-2 రోజులు అయితే అవ్వదు. సౌత్ గోవా
బ్యూటీ అయితే నెక్స్ట్ లెవెల్. రోడ్ అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా అసలు డ్యామేజ్ అవ్వలేదు, మస్తు అనిపిస్తుంది. మధ్య మధ్యలో చిన్న ఊళ్ళు జరుగుతున్నాయి కానీ రోడ్ మొత్తం ఫారెస్ట్ కవర్ అయిపోయింది, ఎటు చూసిన ఫారెస్ట్. ఓపెన్ ఉంటుందా లేదా చూద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్ళి. ఎవరైతే కనబడతలేరు. బయట గేట్ దగ్గర సెక్యూరిటీ లేరు, ఇక్కడ మొత్తం పనులు నడుస్తున్నాయి. టెంపరీ క్లోజ్. సో కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి కదా, దాని వల్లనైతే ఈ మట్ క్లోజ్ చేసినారంట. ఓకే సరే, మరి మీరైతే చూస్తున్నారు కదా. సో ఇది యాక్చువల్గా ఈ మఠం చాలా నియర్ బై. ఒకవేళ మీరు పల్లెల్లో వస్తే మాత్రం కంపల్సరీ అండి శ్రీరాముని విగ్రహాన్ని చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఇప్పటి వరకే, ప్రస్తుతానికి అయితే, ఇంకా ముందైతే చెప్పలేను. జై శ్రీరామ్. ఈ మఠం ప్రెమైసెస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, ఎలాంటి హడావిడి లేదు, టెన్షన్ లేదు. ఇంకేముందో చూద్దాం సార్ లోపల. సో అంతే, ఇంకేం లేదు అటు సైడ్. ఇంకా మళ్ళీ అయితే పల్లెవలంకి వెళ్ళిపోతున్నా. సో పల్లెవలంకి వెళ్ళే దారిలో నేను వచ్చేటప్పుడు శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అయితే ఉంది, ఒకసారి మంజునాథ స్వామి టెంపుల్కి వెళ్దాం. మంజునాథ స్వామి టెంపుల్కి వెళ్ళేసి డైరెక్ట్ పల్లెవలం వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. మళ్ళీ ఒకసారి వస్తా. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవట్లేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ చెప్పలేను. సో ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయని చెప్పి ఇదైతే క్లోజ్ చేసిరు, ఎక్కడ కూడా అలో లేదు. లోపల కూడా మటన్ క్లోజ్ చేస్తుంది. మొత్తం చూస్తున్నారు కదా ప్రజెంట్ ఎట్లుందో. జై శ్రీరామ్. ఇదే దారిలో గోకర్ణ, మురుదేశ్వర్, ఉడిపి కూడా పోవచ్చు మనం. సో చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి గోకర్ణ అండ్ మురుదేశ్వర్. ఉడిపి కొంచెం దూరం. సో మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఈ ప్లేస్ని విజిట్ చేసి అటు వెళ్ళొచ్చు. రోడ్ పైన వెళ్తుంటే ఈ వ్యూ కనబడ్డది. ప్లేస్ అయితే చాలా బాగుంది, ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ పక్కనే, చాలా దగ్గరలో ఉంది. అది మెయిన్ రోడ్. అది ట్రెక్కింగ్ లాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మల్లికార్జున టెంపుల్, మనమైతే అట్లా నుంచి వచ్చినాము పల్లెవలం నుంచి. సో బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాం కదా, ఈ నుంచి దారి ఉంది, ఇట్లా వెళ్దాం. ఓం నమః శివాయ. 2 కిలోమీటర్లు అంట మల్లికార్జున టెంపుల్.
శ్రీ మల్లికార్జున సంస్థాన్. లోపలికి వెళ్దాం. సో టెంపుల్ స్టార్టింగ్లోనే మనకు ఒక చాలా పెద్ద రావి చెట్టు అయితే ఉంది ఇక్కడ. ఇందులో ఊరేగింపు రథాలు ఉన్నాయి. సో దర్శనం చేసుకొని అయితే ఇట్లా బయటకు వచ్చినాము. ఎంత చాలా పాత టెంపుల్ ఉన్నట్టుంది. స్తంభం లాగా ఉంది. అది వాళ్ళని అడిగితే నిరాకార దేవత అని చెప్పేసి అంటున్నారు. సో శ్రీ నిరాకార ప్రసన్న అని టెంపుల్ అయితే చాలా బాగుంది. మస్ట్ విజిట్ అనుకోండి. సో అటు సైడ్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయి రూమ్స్. మేబీ ఫెస్టివల్ టైంలో ఇస్తారు కావచ్చు. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది, చాలా పాత ఉసిరి చెట్టు. అండ్ మేజర్గా ఇక్కడైతే గ్రాండ్గా సెలబ్రేట్ చేసే టైం వచ్చి శివరాత్రికి అండ్ మార్చి నెల ఉగాది టైంలో అయితే బాగా సెలబ్రేట్ చేస్తారంట. ఇది మొత్తం టెంపుల్ ఓవర్వ్యూ. కంపల్సరీ ఒకవేళ మీరు సైడ్ వస్తే ఈ టెంపుల్ విజిట్ చేయండి. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే మ్యాక్సిమం వాళ్ళకి బీచెస్ అంటే నచ్చవు. బట్ అలాంటి వాళ్ళ కోసం అయితే కొంచెం ఇలాంటి ప్లేసెస్ని అయితే కంపల్సరీ చూపించండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లోపల టెంపుల్ మాత్రం మామూలుగా లేదు. ఫొటోస్ వీడియోస్ తీయద్దని చెప్పేసి అన్నారు. నార్మల్గా అయితే ఒక క్లిప్ తీసిన మీకోసం, అదైతే చూడండి. చాలా బాగుంది టెంపుల్. అంటే గర్భగుడిలో దేవుడిని అయితే స్వామివారికి ముందైతే ఒక 5 ద్వారాలు ఉన్నట్టున్నాయి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఆలయ కోనేరు. అండ్ ఇది టెంపుల్ ఓవర్వ్యూ మొత్తం. ఈ రథం లాగే తాడు చూస్తున్నారు కదా, మామూలుగా లేదు అసలు. ఎంతమంది లాగుతారో ఏమో ఈ రథాన్ని. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ సంబంధించిన బ్యానర్ ఉంది. తులసి కోట. సో మొత్తం టెంపుల్ అయితే మీకు చూపించేసిన. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా చెక్అవుట్ చేసేసి మిగతా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎంట్రన్స్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అయితే ఇక్కడ ఒక గుడి ఉంది. సో ఇదైతే చెక్కతో చేసినారు, రాయి కాదు.
అండ్ నేనైతే చెక్అవుట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా కబోడి రామా 22 కిలోమీటర్స్ చూపిస్తుంది, 40 మినిట్స్ జర్నీ టైం. సో చలో బాయ్ బాయ్ పాలోలెం, దట్స్ ఇట్. ఇది పాలోలెం బీచ్, నెక్స్ట్ కబోడి రామా.